దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 9వ వచనము. చెట్లు లేని మెట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. మనకి పిల్లలు ఆడుకునే వస్తువులు చిన్న చిన్న వాటికి మనం ఎక్కువగా కష్టపడాల్సిన పని ఉండదు. కానీ విలువైన వస్తువులు మనం కొనుక్కోవాలంటే ఖచ్చితంగా మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. మన రక్తాన్ని ధారపోయాల్సి ఉంటుంది. అలానే ఉన్నతమైన అధికారం కోసం ఎదురు చూస్తున్నవారు, మంచి ఉద్యోగాల కోసం, ఉన్నత అధికారాల కోసం ఎదురు చూడాలంటే, అది మనం ఆశించాలంటే దానికి తగిన కష్టం మనం పడాల్సి ఉంటుంది. కష్టపడి చదువుకోవాల్సి ఉంటుంది. మన రక్తాన్ని ధారపోయాల్సి ఉంటుంది. అలానే దేవుని యొక్క విలువైన పనిలో కూడా మన రక్తాన్ని ధారపోయాల్సి ఉంటుంది. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళ భక్తుల యొక్క జీవితాల్లో కూడా వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. వాళ్ళ రక్తాన్ని ధారపోశారు. అలానే మనం కూడా దేవుని యొక్క విలువైన పనిని ప్రతి ఒక్కరము చేయాలి. ఎందుకంటే మనం రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలమైనాం కాబట్టి దేవుని యొక్క విలువైన పనిని చేసేటువంటి బాధ్యత మనలో ప్రతి ఒక్కరికి ఉంది. ఆట బొమ్మలు, చేతి గాజులు తేలికగా లభిస్తాయి. కానీ విలువైన వస్తువులు కొనాలంటే కష్టపడాలి. ఉన్నత అధికారాలు రక్తం ధారపోసిన వారికి దక్కుతాయి. నీ రక్తం ఇచ్చి ఎంత ఎత్తైన స్థానాన్నైనా కొనుక్కోవచ్చు. పరిశుద్ధ శిఖరాలను చేరటానికి షరతు ఇదే. నిజమైన సూరత్వం ఏమిటంటే తన రక్తాన్ని ఇతరుల కోసం ఒలికించటమే. జీవితంలో అత్యుత్కృష్టమైన వ్యక్తిత్వపు విలువలు గాలివాటుగా మన పాదాల దగ్గర వచ్చి పడవు. గొప్పవాళ్ల హృదయాల్లో గొప్ప దుఃఖాలు ఉంటాయి. చేదు నిజాలు చెత్త కాగితాలు, గాలికి ఎగిరొచ్చే గడ్డి పరకలు. విలువైన నిజాలనైతే ధర పెట్టి కొనుక్కోవాలి. గొప్ప నిజాల కోసం పోరాడాలి. కలలో దొరికేవి కావవి. ఆత్మలో, సంఘర్షణలో, శోధనలో, ఎదురు దెబ్బలో దొరికేవవి. శోకాలు బాధలు శోధించే రోజున బలమైన దేవుడు తన చెయ్యి చాపి కరడుగట్టిన గుండె లోతుల్ని దున్ని పాతుకొని ఉన్న సత్యాలని పైకి తెస్తాడు. కలత చెందిన ఆత్మలో, కార్చిన కన్నీళ్లలో, దున్నిన భూమిలో దండిగా మొలకెత్తిన పంటలాగా సత్యం సాక్షాత్కరిస్తే ఆ కన్నీళ్లు వ్యర్థం కావని తెలుస్తుంది. దేవుడు మన విశ్వాసం ఉపయోగించవలసిన పరిస్థితుల్లోకి మనలను నడిపిస్తున్న కొద్దీ ఆయన తెలుసుకునే అవగాహన శక్తి మనలో ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి శ్రమలు మన దారికి అడ్డం వచ్చినప్పుడల్లా దేవుడు మన గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడని మనం తెలుసుకొని సహాయం కోసం ఆయన మీదే ఆధారపడుతూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులను అర్పించాలి. ఈ మాటలను ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుల, ప్రేమ కలిగిన దేవా, అయ్యా, చిన్న చిన్న వస్తువులకి మేము పెద్దగా కష్టపడాల్సి లేదు. కానీ నా తండ్రి, విలువైన వాటిని మేము కొనుక్కోవాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. రక్తాన్ని ధారపోయాల్సి ఉంటుంది. అలానే మీ యొక్క విలువైన పనిలో కూడా దేవా ఎంతో కష్టపడాల్సి ఉంది నా తండ్రి. అలానే ఎంతోమంది భక్తులు జీవితాల్లో వాళ్ళ జీవితాంతం నాయన ప్రభు ఎంతో కష్టపడి నాయన విలువైన ఆత్మలను సంపాదించారు ప్రభు. అలానే మీ యొక్క విలువైన పనిలో మేము పాలుభాగస్తులం అయ్యేలాగా మాకును నీ కృపను అనుగ్రహించండి ప్రభు. స్తోత్రంలో నాయన కష్టించేవారిగా మీ పనిలో అయ్యా నా తండ్రి నాయన ప్రభు ఉన్నతమైనటువంటి మీ యొక్క పరిశుద్ధమైన స్థలానికి కొందరిని నడిపించేవారినిగా మమ్మల్ని ఉంచమని ప్రేరేపించమని ప్రభా, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. స్తోత్రంలోనైనా, ఎందుకంటే మీరు రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు అయ్యున్నారు అని సెలవిచ్చారు ప్రభా. అటువంటి విలువైన పనిలో మేమును పాలుభాగస్తులం అయ్యేలాగా మీ కృపను మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అయ్యా ఈ దినాన నీ కృపనిచ్చి నడిపించండి ప్రభా. మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఎవరెవరైతేనైనా ప్రభా శ్రమలను ఎదుర్కోలేని స్థితిలో నాయనా ప్రభా ఉన్నారో అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. శ్రమలను ఎదుర్కొనే శక్తిని వారికి నాయనా ప్రభా అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. స్తోత్రంలో నాయన
శ్రమలు దారికి అడ్డం వచ్చినప్పుడల్లా మా గురించి మీరు శ్రద్ధ తీసుకుంటున్నారని మేము తెలుసుకొని నాయనా ప్రభు సహాయం కోసం మీ మీద ఆధారపడేవారిలాగా మీకు స్తుతులను అర్పించేవారిలాగా మమ్మల్ని ఉంచమని మీరు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.